నరహత్య కోసం కానీ ఏంటంటండి ధర్మశాస్త్రం కోసం కానీ ఏ విమర్శలు నీకు వచ్చినప్పటికీ కూడా, ఏ విమర్శ అయినా సరే నీ దగ్గరికి వచ్చినప్పుడు నీ మీదకి కోపం రాకున్నట్లు ఏం చేయాలంటండి, దాన్ని జాగ్రత్తగా ఏ అపరాధమును చేయకుండా వారిని హెచ్చరిక చేయవలెను. అపరాధం చేయడం అంటే ఏంటి ఏమండి? చట్టం నీ చేతిలోకి తీసుకోకూడదు. ఏమండి? దేవుని చట్టాన్ని దేవునికి అప్పజెప్పి కరెక్ట్గా ఎలా చెయ్యాలో అలాగే చేయాలి. మన ఇష్టానుసారంగా తీర్పు తీర్చేసి పంపించేసాం అనుకోండి, అప్పుడు ఏమవుద్ది? దాని విషయంలో ఇప్పుడు ప్రగడాల ప్రవీణ్ కుమార్ గారి విషయం గుర్తు చేసుకుందాం. ఒక విషయం యేసుప్రభు వారి విషయం కూడా గుర్తు చేసుకోవచ్చు. మనకు బాగా తెలిసినవి, అందరికీ కూడా బాగా తెలిసినటువంటి విషయాలు. ఇప్పుడు ప్రవీణ్ గారి విషయంలో పోస్ట్ మార్టం ఎన్ని రోజులకు వస్తుంది? అతి త్వరలోనే వస్తుంది. కానీ ఆ పోస్ట్ మార్టం బయటికి తీసుకురాకుండా ఉండడం, అసలు ఎక్కడ 2-3 రోజుల్లోనే ఇచ్చేస్తారు. అసలు వాళ్ళంతా అవన్నీ చూసుకొని జాగ్రత్తగా చేసుకొని, ఏమండి వాళ్ళకి ఏమన్నా ఏదైనా తక్కువ అంటారా? నన్ను అడిగితే లక్షల కోట్ల రూపాయలు పెట్టేసి మరి అన్నీ చేసేస్తారు వాళ్ళు. ఏ మిషన్లు కానీ ఏవైనా సరే వాళ్ళ చేతుల్లో ఉంటాయి, దేనికి దానికి చూస్తారు. కానీ అక్కడ బయట పెట్టినటువంటి విషయం అసలు ఎలా చంపారు అనేటువంటిది నిర్ధారించకుండా, అసలు పోస్ట్ మార్టం వచ్చినా మరి భార్యకి వెళ్ళాలంటే ఇంకెవరికి తెలవకూడదంట. ఆవిడికి ఏంటి వార్నింగు? నువ్వు బయట పెడితే కుదరదు, నీ కుటుంబాన్ని చంపేస్తాం. ఏమండి? ఇదంతా కూడా చూస్తే ఏమనిపిస్తుంది అసలు? ఏమండి? అక్కడ ఉన్నటువంటి న్యాయాధిపతులు ఆ యొక్క న్యాయాన్ని వాళ్ళ చేతిలో పెట్టుకున్నారు. ఈ అపరాధం అనేటువంటిది వాళ్ళు ఏం చేశారు? పిలాతు ఉన్నాడండి, యేసు ప్రభు పిలాతు ముందు నిలబడ్డారు. ఏమండి? నిలబడినప్పుడు ఏమన్నారు? వాళ్ళ ఆవిడ గారు ఒక లెటర్ పంపించింది. ఈ మనిషిని జోలికి పోవద్దు, ఈ నీతిమంతుని జోలికి పోవద్దు. రాత్రి కలలో నేను చాలా మిక్కిలి బాధపడ్డా ఆయన కోసం. ఏ అపరాధం చేయొద్దు అంటే వాళ్ళందరూ అంటారు, సిలువ వేయండి, సిలువ వేయండి. ఎందు నిమిత్తం సిలువ వేయాలి? సిలువ వేయండి అంటారు. అసలు ఎందు నిమిత్తం అన్నప్పుడు మీకు ఎందు నిమిత్తం వేయాలి చెప్పండి, ఒక రీజన్ చెప్పండి. ఒక్కటి కూడా రావట్లా. సిలువ వేయమని గోల ఎక్కువైందంటండి, అల్లరి ఎక్కువ అవుతున్నది, కానీ ఇంకా వాళ్ళ మాట మారట్లేదు. కాబట్టి ఏంటంటండి, వెళ్ళి చేతులు కడిగేసుకొని వెంటనే మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. అది న్యాయం అండి. ఒక న్యాయాధిపతి నిలబడినప్పుడు ఏం చేయాలి? ఏ అపరాధం మీ మీదకి రాకున్నట్లు, మీ దేశాల మీదకి అపరాధాలు వస్తాయి, మీ కుటుంబాల మీదకి అపరాధాలు వస్తాయి, మీ పిల్లల మీదకి అపరాధాలు వస్తాయి. ఒక చిన్న విషయంలో కూడా ఏంటి, మనం చాలా జాగ్రత్తగా ఉండడం నేర్చుకోవాలి. ఎవరికైనా ఏదైనా చెప్పవలసి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? కరెక్ట్గా చెప్పాలి. అంతేకాని మరి తెలుసున్నా చెప్పకపోవడం ఏంటి? ఇప్పుడు తెలుసు నీకు, ఎవరిని కొట్టారు, చెప్పకు నిన్ను చంపేస్తా అన్నారు, ఏమండి మాట్లాడకుండా ఊరుకున్నారు, ఎవ్వరూ లేరా అన్నప్పుడు ఏమండి దేవుడు అడుగుతాడు, నువ్వు చెప్పలేవా? అవునా కాదండి? మనం చూసింది చూసినట్టు చెప్పాలి. ఒకవేళ న్యాయంగా తీర్పు తీర్చాలి, పక్షపాతం ఉండకూడదు. పెద్ద మనిషి అంటే, న్యాయాధిపతి అంటే దేవుని స్థానం వాళ్ళు తీసుకున్నట్లు, ఏ అపరాధం నీకు రాకుండానట్లు. ఏమండి 5 కోట్లు ఇచ్చారు అంటే, 10 లక్షలు ఇచ్చారు అంటే వాటిని చూసుకొని వాడికున్న పరిస్థితి ఏంటో నీకేం తెలియదు. అసలు తనకున్న బాధ్యతలు ఏంటో తెలియదు, తన భార్య ఏంటో, తన పిల్లలేంటో, తనకున్న కష్టం ఏంటో తెలియదు. అడ్డంగా వెళ్ళి చంపేయడమేనా ఆ మనుషుల్ని? ఏమండి మాట్లాడండి. అసలు చాలా జాగ్రత్త. దేవుని యొక్క శిక్ష తట్టుకోలేరు వాళ్ళు. వాళ్ళ కుటుంబాలు ఎందుకు ఇలాగ అయిపోతారు అంటే అధికారులు చేశారండి. మా తరంలోనండి వాళ్ళండి లాయర్లు చేశారండి, పెద్ద మనుషులు చేశారండి, జడ్జిలు చేశారండి. ఈ రోజున ఏమైపోయింది? పాడుబడ్డ గోడలు, పాడుబడ్డ ఇళ్ళు, పిచ్చి పిల్లలు. ఎందుకని ఇలా ఉంటున్నారు? ఆ తాతయ్య గారు ఎవడో పాపం చేశాడు, ఒక నిరపరాధిని అప్పగించాడు. నీకు ఉద్యోగం రావడం మంచిదే, ఒక లాయర్ చదవడం మంచిదే, ఒక జడ్జిగా నిలబడడం మంచిదే, ఏమండి? కానీ నువ్వేం చేయాలి? న్యాయం తీర్చాలి. ఏదైనప్పటికీ కూడా ధర్మశాస్త్రంలో వచ్చిందా? నీకు చేతనైతే చెప్పు అక్కడ. అంతేగాని త్రోవ తప్పించే మార్గం ఒక్కటే. నీ ఒక్క మాట చెప్పావు అంటే దాని ద్వారా అనేకులు అపరాధులు అయిపోతారు. అంతేనా కాదండి? ఒక శాస్త్రజ్ఞుడు డార్విన్ అని మనం తెలుసు, చిన్నప్పటి నుంచి చూసుకున్నాం. ఏంటంటండి, కోతి అంట అలా రూపాంతరం చేయిందంటండి, మనిషి అయిపోయిందంట. మరి మనుషులు ఇప్పుడు కోతులు ఉండకూడదు కదా, అంతా రూపాంతరం వచ్చిన తర్వాత. ఆ తర్వాత మొత్తం తెలిసిన తర్వాత చెప్పినప్పటికి కూడా అదే చెల్లుబాటు అవుద్ది. కానీ అసలు దేవుడేమో తన పోలిక చొప్పున మనుషుని చేశానంటే, ఏమండి ఈ బైబిల్ దగ్గరికి రారు. ఏంటి ప్రపంచం అంతా చుట్టూ తిప్పుతారు.
ఏమండి ప్రపంచం అంతా చుట్టూ తిప్పుతారు. సింపుల్గా రాసండి బైబిల్లో, భూమిని కలుగు చేసిన వాడు నేను, ఆకాశాన్ని కలుగు చేసిన వాడు నేను, మొత్తం అంతరిక్షం యొక్క ఏమండి నమూనా మొత్తం అంతా అందుట్లో బైబిల్లో ఉంటే దాని దగ్గరికి మాత్రం రారు, కానీ పెద్ద గొప్పవాళ్ళలాగా ఫీల్ అవుతూ ఉంటారు. ఏమండి జిరాఫీ అంటే అలా పైకి అలా అలా మెడచాచి తినటంలో మెడ పొడుగైపోయిందంటండి. ఏమండి అవన్నీ దేనికి దానికి. ఒక పెద్ద జీవి రకరకాల చెట్ల మీద ఉన్నాయి కూడా తినడానికి, నేల మీదకి వంగి తినడం కంటే కూడా చెట్లు తినడానికి దేవుడు వాటికి ఆ మెడలు పెట్టాడు అంతే. కొంగ ఉందనుకోండి, పొడవు కాళ్ళు, సన్న కాళ్ళు, ఎందుకని నీళ్ళల్లో నుంచుంటే మునిగిపోకుండా ఉండడం కోసం. పొడవు ముక్కు, ఎందుకని అలా తినడం కోసం. అంతేనా కదా, దేనికి కావాల్సింది దానికి ఇచ్చాడు దేవుడు. అంతేకాని మన ఇష్టానుసారంగా మనం ఇలా జరిగింది అలా జరిగింది తీర్పు తీర్చేస్తే అది ఏమైపోయింది, ఆ తర్వాత తప్పైపోయిన దాన్ని ఏమండి సమర్థించుకోవాలంటే, దాన్ని సరిచేయాలంటే చాలా అది ప్రజల్లోకి వెళ్ళిపోద్ది. అందుకోసం మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా సరే, మరి ఏ వివాదాలైనా ఏ అయినప్పటికీ కూడా మనం ఏం చేయాలి, తెలిస్తే చెప్పాలి, లేకపోతే నోరు మూసుకొని ఊరుకోవాలన్నమాట అండి. ఇక్కడ ఏ అపరాధం, యెహోవా దృష్టికి ఏ అపరాధమును చేయకుండా వారిని హెచ్చరిక చేయవలెను. మీరు అలాగు చేసిన యెడల అపరాధులు కాకుండా ఉంటారు. ఏమండి ఎవరో చూడట్లేదులే అంటే శిక్ష పడద్ది. నేను ప్రార్థన చేస్తున్నానండి, ప్రవీణ్ గారి విషయంలో నేను ప్రార్థన చేస్తున్నాను. నేనేమని ప్రార్థన చేస్తున్నాను చెప్పనా, వీళ్ళందరూ పోరాటాలు సలపడం ఇవన్నీ ఏమో కానీ ఎవడెవడైతే పాల్గొన్నాడో వాళ్ళకి నిద్రలు పట్టకూడదు నాయనా. ఏమండి వాళ్ళు దేవుని సన్నిధికి వచ్చి మేమే చేసాం ఈ హత్య. ఏమండి ఒకళ్ళు పీకితే ఒకళ్ళు లాగితే, ఏమండి వీళ్ళు వాదిస్తే ఇవి కాదు, ఎవడెవడ పాల్గొన్నాడో మొత్తం బయటికి రాదా అండి. దేవుడు ఆకాను తప్పు చేశాడు, ఏం చేశాడు, దాక్కున్నాడు. ఏమండి దాక్కుంటే, ప్రభువా అసలు ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవనేరడు అని చెప్పావు కదా నాకు, ఈరోజు ఇంత చిన్ని పట్టణమా, ఈ హాయ్ అనేటువంటి పట్టణానికి వెళితే ఇంత పరాజయమా అని వచ్చేసి మరి తల మీద ధూళి పోసుకొని రోజంతా దేవుని మందిరం దగ్గర ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉంటే, యెహోషువ ఎందుకలగా నీ తలను నేల మోపుకొని ఉన్నావు, లే నీ ప్రజలు పొరపాటు చేశారు, తప్పు చేశారు. ఏమండి ఎవరు చేశారమ్మా తప్పు అంటే వచ్చారండి, ఎవడో రావాలి అర్జెంటుగా, లేకపోతే దేవుని శిక్ష వస్తుంది. వచ్చేసి వెంటనే అయ్యా మేము ఒప్పుకుంటున్నామయ్యా అంటే బాగానే ఉన్నాం. ఏమండి అందరూ ఏం చేశారండి, ఎవరో మీరు చేశారా, మీరు చేశారా, ఎవరు చేశాడు అనుకుంటున్నాం, ఏమో ఎవడో చేసి ఉంటాడు, దేవుని శిక్ష వస్తుంది. ఎవరు చెప్తున్నాడు, యాకారే చెప్తున్నాడు, దేవుని శిక్ష బాగానే వస్తుంది అంటే గుమ్మడికాయలు దొంగలాగా భుజాలు తడుముకున్నట్టు ఏం చేస్తాడు, వస్తుంది అంతే, వస్తుంది తప్పకుండా రావాలి అంతే. పై ప్రగల్భాలు అదంతా మరి వాళ్ళు చెప్పకమును ఎవ్వరు బయట పెట్టట్లేదు, ఆకాను బయట పడట్లేదు. ఏమండి అప్పుడు దేవుని తీర్పు ఎక్కడికి వచ్చింది, చీట్లు వేయండి ఒకసారి, 12 గోత్రాలకి చీట్లు వేయండి. 12 గోత్రాల్లో వేస్తే ఏమండి మరి ఆకాను గోత్రం పట్టబడిందండి. వాడది పట్టబడితే పోనీ బయటికి వాళ్ళ గోత్రంలో కొంత 1,00,000 మంది అనుకుందాం, వాళ్ళని బయట పెట్టినప్పుడు వాళ్ళు బయటపడ్డారా, లేదు. పోన్లే వాళ్ళ పెద్దలైంది, పెద్దల పేర్లన్నీ రాసి 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 ఏమండి వేశారు. కుటుంబాలకు పెద్దలు, ఆ కుటుంబాలు, తర్వాత ఈ కుటుంబాలు, వాళ్ళ పిల్లలు మొత్తం అన్నీ వేస్తే ఆఖరికి ఏమైందంటండి, ఆకాను పట్టబడ్డాడంట. అరే బయటరా, తప్పు చేసిన మాట నిజమేనండి. ఏమండి తప్పు చేస్తాను నిజంగానే, అసలు ఇప్పుడు దాకేంట్రా బాబు, ఎన్ని రోజుల నుంచి పరాజయం అప్పజయంతో తల్లడిల్లిపోతున్నాం, అసలు తల తీసేసినట్టుంది. దేవుడు చెప్పినటువంటి మాటను బట్టి విజయాలు వస్తూ ఉంటే అందరూ అందరూ మనకు జడుస్తూ ఉన్నారు, వాళ్ళ దేవుడు గొప్ప దేవుడు అని. తీరా చూస్తే ఇప్పుడు ఏమైపోయింది, అంతా ఓడిపోవడమే. వాళ్ళ మీదకి వచ్చి పడితే ఓటమి. ఇప్పుడు దేవుడు తోడుగా ఉండలేదు, మీలో పాపం ఉందో బయటిది అంటాడు ఆయన, వీళ్ళు వచ్చేసి ఎలా ఉన్నారు, ఎలా ఉంటుందండి. ఇప్పుడు దాకా ఎన్ని రోజులు పట్టిందో నాకైతే తెలియదు, కానీ అదంతా లెక్కలు రాసి చీట్లు వేసి ఎక్కడికక్కడ తీస్తే ఆఖరికి ఒక కుటుంబం పట్టబడితే ఆకాను గారు మునిమనవాడు కదండి, కర్మి కుమారుడు అంటాడు, ఆకాను పట్టబడ్డాడు. చెప్పరా నాయన, దేవునికి నమస్కారం చేసి చెప్పు ఏం చేస్తాం,
నిజమేనండి. అశుద్ధమైంది ముట్టుకోవద్దన్నారు కదండి, ముట్టుకున్నానండి. ఏమండి 10 తులాల బంగారు కమ్మి ఒకటి, మంచి షేనారు వస్త్రం, పై వస్త్రం ఒకటి తీసుకెళ్ళి అక్కడేనండి, అదిగోండి ఆ గుడారం ఉంది కదండి, అది దాని పక్కనేనండి. ఇప్పుడు చెప్తావే మొత్తం అంతా. ఏమండి ఇప్పుడు కాదు, ముందు చెప్పేస్తే అప్పుడు ఏం చేయమంటావు అంటే, ఒప్పుకుంటే ఫస్ట్ ఒప్పుకుంటే ఎలా ఉంటుందండి, చాలా జాగ్రత్త. ప్రవీణ్ గారి విషయంలో కూడా ఎవడైనా సరే, ఎటువంటి వాడైనా ఎంత విమర్శ బయటికి రాకముందే, అది పోలీస్ అవనివ్వండి, ఎస్ఐ అవనివ్వండి, చంపినవాడు అవనివ్వండి, అండి నేను తప్పు చేసేసాను, ఈ డబ్బులు తీసుకొని చంపేశానండి, నన్ను అందరూ క్రైస్తవులు చంపొద్దండి ప్లీజ్ అండి అంటే ఎవడన్నా ఏమన్నా అంటాడండి? ఆడ భార్య కూడా క్షమించి వదిలిపెట్టేస్తాయి. కానీ ఈవిడ బయట పడకపోతే ఇప్పుడు ఏమవుద్దండి, పైనుంచి వస్తుందండి తీర్పు. పైనుంచి వచ్చిన తర్వాత ఏమండి, దేవుని ప్రేమకు వాడు లొంగి దేవుని దగ్గరికి వచ్చి ఒప్పుకుంటే కనుక వాళ్ళ ప్రాణాలు రక్షింపబడతాయి. లేదు అంటే ఈ విమర్శ జరుగుతూనే ఉంటుంది, జరగకుండా మాందో. ఊరుకోమంటే ఊరుకోరు ఎవరో కూడా. ఏమండి అది జరుగుతూనే ఉంటుంది, ఆఖరికి పట్టబడడం గ్యారెంటీ. వాళ్ళు ఏమవుతారు, మరలా వాళ్ళు మరణశిక్షకి వెళ్ళిపోతారు. ఎందుకని ఒప్పుకోలేదు కాబట్టి. చాలా జాగ్రత్త. మీ మీదకి అపరాధం రాకుండానట్లు నువ్వేం చేయకూడదు, మరి నీ ఇష్టం వచ్చినట్టు తీర్పు చేయకూడదు, దాచిపెట్టకూడదు. అక్కడ చాలా పెద్ద నష్టాలు జరిగినాయి కాబట్టి దేవుడు ఊరుకోడు అనమాట అండి. ఆ తర్వాత చదువుకుంటున్నానా, చాలేనా? ఆ తర్వాత 109వ కీర్తనలు 109వ అధ్యాయము ఒకసారి 7వ వచనం ఒకసారి చదివి ఆ తర్వాత పైనుంచి చదువుదాం. వాడు విమర్శలోనికి తేబడినప్పుడు ఎవడంటండి, ఆ తర్వాత చదువుదాం. వాడు విమర్శలోకి వచ్చినప్పుడు దోషి అని తీర్పు పొందాలంట. వాడు ప్రార్థన చేస్తే వాడి ప్రార్థన ఏమైపోవాలి, పాపం అవునుగాక. ఇదేంటండి, ప్రార్థన చేస్తే పాపం అవుద్దా ఎవరిదన్నా? ఏమండి ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా, పాపం అవుద్దండి? ఒకసారి చెప్పండి, విన్నారా ఇలాంటి మాట ఎప్పుడైనా? వినలేదు కదా. పైనుంచి చదువుకున్నాను ఒకసారి 109 ఫస్ట్ నుంచి. అసలు వీడెవడు, ఎలాంటి వాడు పాపం చేసి ప్రార్థన చేస్తే పాపం అవుద్దంట. ఇక్కడ దావీదు మహారాజు ప్రార్థన చేస్తాడు, నా స్తుతికి కారణభూతుడు వగు దేవా. ఏం చేయొద్దు. ఈ ప్రార్థన ఎవరు చేశారో తెలుసా? దావీదు ఆ రోజున చేశాడేమో కానీ ఈ ప్రార్థన చేసింది ఎవరిదో తెలుసా? ఈ ప్రార్థన యేసు ప్రభువారి ప్రార్థన. నా స్తుతికి కారణభూతుడు అయినటువంటి దేవా, నీవు మౌనంగా ఉండడానికి వీల్లేదు. ఏమండి ఏం చేయాలనంటండి, నన్ను చెరపవల్లని భక్తిహీనులు తమ నోరు తెరుస్తున్నారంట. కపటం అంటే ఏంటి? కపటం అంటే ఏంటి? న్యాయమేమో తెలుసు కానీ మాట్లాడరు. ఏమా ఇంతేనా? అదేనండి, అదే. ఎలా అంటారండి వాళ్ళు? కరెక్ట్గా చెప్పరనమాట. మామూలుగా చెప్పేవాళ్ళు వేరు, నిజంగా చెప్పేవాళ్ళు వేరు, కపటంగా చెప్పేవాళ్ళు వేరు అనమాట అండి. ఏమ్మా నువ్వు చూసావా? నేను చూడలేదండి. అది ఎలా అంటారండి? నేను చూడలేదండి. అది నేను ఎక్కడండి, నేను పలానా చోట ఉన్నానండి, పలానా ఊర్లో ఉన్నానండి, నేను పొలంలో ఉన్నానండి, నాకు అస్సలు తెలియదండి. మామూలు వాడిది ఇలా చెప్తాడు. ఈ చూసినవాడు ఎలా ఉంటుందండి? లేదండి అసలు ఎక్కడో నాకు తెలియదండి, అసలు తెలీదండి. కపటంగా పైకి నోరు తెరవడం వేరనమాట అండి. వారు నా మీద అబద్ధములు చెప్పుచున్నారు. చూడండి, యేసు ప్రభు వారి విషయంలో చూస్తే, ప్రవీణ్ గారి విషయంలో చూస్తే ఏంటంట, ఆయన చుట్టుకొని అబద్ధాలే, మొత్తం అన్నీ అబద్ధాలే, ప్రతీదీ అబద్ధమే. ఏమండి ఎంత అబద్ధాలు, నార్మల్ కాదు అసలు. ఆయన కోసం అన్నీ కూడా అబద్ధాలే మాట్లాడారు. ప్రవీణ్ గారి కోసం చూస్తుంటే అన్నీ అబద్ధాలే. చచ్చిపోయినాడు, ఏదో చనిపోయాడు పాపం, వద్దండి బాబు క్షమించేయండి అంటే క్షమాపణ క్షమిస్తారు, వాళ్ళు బయటకు వస్తే క్షమిస్తారు. కానీ ఏంటండి, ఎంత దారుణమైనటువంటి విషయాలండి. కానీ దేవుడు అప్పగించకుండా మనుషులు ఎవరు కూడా
చంపలేరు, చంపబడలేరు. దేవుడు అప్పగించాడు. ఎలా అప్పచెప్పారు? మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. ఏమండి? 2 పిచ్చుకలు కాసుకు అమ్మబడును కదా, మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒకటి కూడా నేల పడదు. మరి ప్రవీణ్ గారు చనిపోయారంటే ఏమండి? దేవుని సెలవైంది. యేసు ప్రభుని ఎవరు చంపలేరు. ఆయన అంతటా ఆయన తన ప్రాణాన్ని అప్పగించుకున్నారు. ఆయన ఇక్కడ అంటాడు, ఆయన ఏంటంటండి, వారు నా మీద అన్ని అబద్ధాలే, కపటపు మాటలే, నిర్నిమిత్తంగా. అక్కడ కారణాలు లేవు, కారణాలు లేకుండా. ఏమండి? ఇప్పుడు ప్రవీణ్ గారిని చంపినటువంటి వాళ్ళకి ప్రవీణ్ గారి మీద ఏమైనా ద్వేషం ఉందా? అంతకుముందు ఏమైనా మాట్లాడారా? అవన్నీ కాదండి. అసలు ఆ బోధలు విన్నాడో లేదో తెలియదు, అతని కోసం తెలుసో లేదో తెలియదు. ఒరే, నీవు మంచి టాలెంట్ పర్సన్ కదా, ఏంటి ఆ వ్యక్తిని చంపాలంతే. అతను ఇలా ఉంటాడు, ఇక్కడ ఉంటాడు, ఈ టైప్లో ఉంటాడు, ఈ డ్రెస్సులు వేసుకుంటాడు, ఈ టైప్లో నడుస్తాడు, ఇలా మాట్లాడతాడు, కొన్ని వీడియోస్ వినిపిస్తారు, అంతే. ముఖ పరిచయాలు ఏమీ లేవండి. అప్పుడు ఏం చేస్తాడు వీడు? మన ఇస్కరియోతు యోధాగారు ఉన్నారు కదండి, 30 వెండి నాణేలు ఎక్కువ అండి యేసుప్రభు వారికి. ఏమండి? దొంగోడికి వచ్చినంతే. ఏమండి? నువ్వైతే ఒకవేళ అమ్మో ఇంత వస్తువు అంతకి ఇవ్వలేనండి అంటావు, ఏదైనా సరే. కానీ దొంగోడు ఏం చేస్తాడండి? 1000 రూపాయలు వస్తువు తీసుకెళ్తాడు. 20 రూపాయలు ఇస్తాను, నీ ఇష్టం అయితే ఇవ్వండి. ఏమండి? ఒక ప్యాకెట్ పోస్తే చాలు వాడికి. యేసు ప్రభువు నువ్వు కూడా 30 వెండి నాణేలకు అమ్మేసుకున్నారు. మరి ఈయనకి ఎంత పెట్టారో మనకు తెలియదు. కానీ ఏమండి, ఆయన అంటే తెలియదు, ఆయన బోధ అంటే తెలియదు, ఆయన చేసే పనులు తెలియదు, అతను ఎలా వెళుతున్నాడు, ఏ టైప్లో ఉండాలి, ఎక్కడ స్కెచ్ మొత్తం వేసుకొని ఏమండి ఆయన చంపేయడానికి, నిర్నిమిత్తంగా చంపడానికి ఇష్టపడ్డారు. ఇక్కడ అంటాడు ఆయన, మరి నిర్నిమిత్తంగా నన్ను ఏం చేస్తున్నారంటండి? చూడండి, ప్రేమ చూపిస్తేనంట పగబట్టారంటండి. ఏం చేస్తే? ఇందాక చదువుకున్నాం కదా, వాళ్ళు ప్రార్థన చేస్తే పాపం అవునుగాక. ఏమండి? ప్రార్థనలో పాపం అవడం ఏంటంటే, వీడంటండి ఏం చేస్తాడంట? నిర్నిమిత్తంగా, కపటంగా ఒక మంచి వ్యక్తి మీద, ముక్కు మోహం తెలియని వ్యక్తి మీద విరోధ భావం పెట్టుకొని, రకరకాల నిందలు వేసి వాళ్ళని చంపడానికి టార్గెట్ పెట్టుకొని, నీకు మధ్యలో డబ్బు కోసం తప్ప ఆ మనిషి మీద విరోధం కాదు కదా. అంతేనండి? అర్థమవుతుందా? నిర్నిమిత్తంగా పగబెట్టుకొని ఏమండి ఏం చేస్తున్నాడంట? చదువునా? నిర్నిమిత్తంగా పోరాడుతున్నారు. ప్రేమ చూపిస్తే పగబట్టడం, ఇది మన జీవితంలో చాలా ఉంటాయి. కొన్ని అప్పుడప్పుడు దేవుని మనసు అర్థం అవడం కోసం మనకి జరుగుతూ ఉంటాయి. మనం ప్రేమ చూపించినప్పటికీ కూడా, మా వల్లి అంటా ఉండేది, నేను ఎవరినైతే పట్టుదలగా వాళ్ళ శోధన నుంచి విడిపించబడాలని ప్రార్థన చేస్తాను, వాడు పెద్ద విరోధులు అయిపోతాడక్క అంటూ ఉండేది. ఏంటంట? నిర్నిమిత్తంగా పగబట్టారంటండి. చూపినటువంటి ప్రేమకు ప్రతిగా పగబట్టారంట. అయితే నేను వాళ్ళ కోసం కూడా ప్రార్థన చేస్తున్నాను మానకుండా. నేను ఏదైనా మేలు చేశాను అనుకోండి, ఏం చేస్తున్నారండి? కీడు చేస్తున్నారు. అసలు ఎందుకు ఇవ్వాలి నాకు? ఇవన్నీ ఎందుకు ఇవ్వాలి? అసలు ప్రేమ చూపిస్తుంటే ద్వేషం ఉంచుతున్నారు. ఏం చేయాలి? అలాంటి వాళ్ళ మీద ప్రభువా, భక్తిహీనులు ఉంటారు చూసావా, నేనైతే పనికిరాని వాళ్ళకి, నాకేమో ప్రేమే వచ్చు, కానీ ఏం చేయండి మీరు? భక్తిహీనులే అధికారిగా పెట్టండి వాళ్ళకి. వాళ్ళైతే చితక కొడతారు, నలగ కొడతారు, సరిపోద్ది వాడికి. అంతేనా? అసలు సైతాన్ గారి పేరు ఎత్తితేనే మనకు చిరాకేమో, కానీ వాడికి ఏంటంటండి, ఈ వ్యక్తుల్ని ఎవరిని వీళ్ళు ప్రేమ చూపిస్తే పగ చూపిస్తారు, నిర్నిమిత్తంగా దెబ్బలాడతారు, నిర్నిమిత్తంగా గొడవ పెట్టుకుంటారు, ప్రతి దానికి కూడా అన్నీ కూడా అపవాదులే వేస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళకి వాళ్ళని ఏం చేయాలంటండి? దవాని రాజ్యంలో ఉంచుకోండి అని యేసు ప్రభు ప్రార్థన కాదు, కానీ ఎప్పుడు ఏం ప్రార్థన అంటండి? అపవాది వాడి కుడి ప్రక్కన నిలబడునుగాక అంటే, యెహోవా నీ కుడి ప్రక్కన నీకు నీడగా ఉండును అంటే మనకి ఏ అపాయం రాదని అర్థం. ఒక కన్న తండ్రి ఉంటే, ఆయన ఉంటే మనకేమీ తక్కువ కదా అని అర్థం. ఇప్పుడు అపవాదిగాడు కుడి ప్రక్కన నిలబడితే ఎలా ఉంటుందండి? వాడికంటే దరిద్రులు ఇంకెవడో
ఉండడు అనమాట. ఏంటంటే విమర్శలోనికి తేబడినప్పుడు అసలు నీకు ఈ ఈ యొక్క సమస్యకి అసలు ఈ యొక్క గొడవకి కానీ ఈ హత్యకి కానీ నీకు సంబంధం ఏంట్రా? లేదండి అయ్యా, నన్ను డబ్బులు ఇస్తా అన్నారయ్యా, అంతే తప్ప ఇంకేముందండి. అతనికి నీకు గొడవ ఉందా? గొడవ ఏం లేదు. ఏమండి, విమర్శలోనికి తెచ్చినప్పుడు ఏంటంటండి, దోషి నరకానికే పాత్రలు అవుతారన్నమాట. అంటే పాపానికి మించింది దోషం. ఏమండి, దోషపు మరకులు అంటే ప్రాయశ్చిత్తం జరిగితేనే కానీ అది ప్రాయశ్చిత్తం అవ్వదనమాట అండి. వాళ్ళ ప్రార్థన, ఏదైనా ప్రార్థన చేశాడు అనుకోండి, తండ్రి నీకు వందనాలనైనా నేను పాపం చేశానైనా, మాటి మాటికి మంచి వాళ్ళ మీద నీకు ఎందుకు అంత కోపం, ఎందుకు అంత ద్వేషం, ఎందుకంత పగ? మంచి చేస్తుంటే అర్థం కావట్లేదా? ఆడ ప్రార్థన చేశారనుకోండి, ఇలాంటి వాళ్ళు ఉంటారండి, ప్రార్థనకు కూడా వస్తారు, మహానుభావులు కదా. ఏమండి, వాడు వస్తేనంట ఏంటంట, వాళ్ళ ప్రార్థనే పాపం అయిపోద్దంటండి. ఇంకెంతకాలం, కొంచెం ఎక్కువ కాలం బ్రతికితే చాలా డేంజర్. మా తాతయ్య గారు ఒకసారి నా దగ్గరికి, నేను మిషన్ కుడతా ఉండగా వచ్చారు. మనిషి జీవితం చిటికమని అయిపోతుంది కదమ్మా, ఇలా చూస్తూ ఉండగా అయిపోతుంది. నా తాతయ్య అప్పుడు నేను చిన్న వయసు కదండి, ఒక 20 సంవత్సరాల లోపు. ఇదే తట్టుకోలేకపోతున్నారు, కోపం ఉందనుకో వాడు చేసే అగత్యాలకి, ఏమండి ఏ తట్టుకోలేకపోతున్నారు. ఇంతకుముందు మెతూషెల్లాగా మరి అబ్రహాం గారు వాళ్ళంటే ఒక మాదిరి, మరి ఆదాములాగా మెతూషెల్లా ఉన్నారనుకోండి, అసలు తట్టుకోగలమండి? ఏమండి, తట్టుకోగలమా? ఒక 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు అంటూనే తట్టుకోలేకపోతుంటే, ఏమండి 100 సంవత్సరాలు అంటే ఏం తట్టుకుంటారండి? వాళ్ళ ఆయుష్ ఏమైపోద్దంట, వాళ్ళ ఆయుష్ తక్కువ అయిపోవును గాక. వాళ్ళు ఎంతో కాదు, ఎంత, వాళ్ళ పిల్లలు చిన్నగానే ఉంటారు. వాడి పనులుగానే వాళ్ళ పిల్లలు నేర్చుకుంటారేమో అని దేవుడు ఏం చేస్తాడు, వాడిని చిన్ని పిల్లలప్పుడే తీసేస్తారు. లేకపోతే వాళ్ళ పనులు చూస్తే వాళ్ళు కూడా నేర్చుకుంటారా? ఇంకా వాడు చనిపోతాడు కాబట్టి ఆ ఉద్యోగం వేరొకరికి వెళ్ళద్ది. ఎవరిదండి ఇది? ఇస్కరియోతు యోధ. దేవుడు ఎంతో కాళ్ళు పట్టుకొని కడిగి ప్రేమించి, ఏమండి ఎంత గురువుగా ప్రేమించాడు, అందరికంటే ఎక్కువ ప్రేమిస్తే ఏం చేశాడంటండి, అమ్మేసుకున్నాడు. తర్వాత పోయి ఊరి పెట్టుకొని చచ్చిపోయాడు. అతని బదులుగా ఎవరన్నా ఉన్నారా అనేసి అంటే, మరి అక్కడ ఆది సంఘంలో పరిచర్య చేస్తున్నటువంటి యవనస్తులైనటువంటి వాళ్ళ పేర్లు రాసి పరిశుద్ధాత్మని, ఆయన మరి మీరు తెలియచేయండి ప్రభు అని ప్రార్థన చేసి ఆ చీట్లు వేసినప్పుడు ఏమైందంటండి, మత్తీయ అనేటువంటి వ్యక్తి పేరట ఆ చీటీ వచ్చింది. దేవుని స్తోత్రం చెప్దాం. అందరి హృదయాలు ఎరికిన్న దేవా అని ప్రార్థన చేసి వేస్తే మరి ఆ యొక్క ఇస్కరియోతు యోధ స్థానం ఎవరికి వచ్చింది? ఇదంతా ప్రవచనం ఎవరిదండి? ఇస్కరియోతు యోధ. అదే చాలా జాగ్రత్త. చాలామంది కూడా అలా ఉంటారు, భక్తిహీనంగా ప్రవర్తించేవాళ్ళు. మేలు చేస్తే కీడు చేసేటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఉంటే వారిలో సాతాను లేకపోతే, వాడి కుడి ప్రక్కన సాతాను లేకపోతే ఇంకేంటండి? కాబట్టి చాలా జాగ్రత్త. మనం ఎలా ఉంటున్నాం, ప్రార్థన చేస్తున్నామంటే మన ప్రార్థన దేవుని సన్నిధికి, దేవునికి ఇష్టంగా ఉందా? ఏమండి, నీతిమంతుల ప్రార్థన ఆయనకి సంతోషాన్ని ఇస్తుందంటండి. యథార్థవంతుల ప్రార్థన ఆయన్ని సంతోషపరుస్తుందంట. మరి భక్తిహీనుల ప్రార్థన ఏమైపోద్ది? పాపం అయిపోతుందంట. చాలా జాగ్రత్త. మనం ఎలాంటి ప్రార్థన చేస్తున్నామా? వాళ్ళ బిడ్డలు ఏమైపోతారు? తండ్రి లేని వారిగా అయిపోతారు. చాలా జాగ్రత్త. డబ్బులు బాగా వచ్చేస్తే, మధ్యలోనే వచ్చేస్తే, రోజు ఏమండి ఇంత చిన్న శాలరీ అయితే మాకు కుదరదండి. రోజుకి 300 గిట్టుబాటు అయితే మాకెక్కడండి? 3000 అయితే ఎక్కడండి? ఏమండి 30,000 అయితే ఎక్కడండి? ఒకే దెబ్బ టార్గెట్లో ఎంత? 3 కోట్లు కావాలండి. ఏమండి అంత పెట్టుకుంటారు. వాళ్ళ జీవితం సగం కూడా ఉండదు. వాళ్ళ పిల్లలు అనాథలు అయిపోతారు. ఏమంటే దిక్కుమాలిన వాళ్ళు అయిపోతారు. చాలా జాగ్రత్త. మనం కూలి పని చేసుకున్నా పర్వాలేదు, కానీ మన నీతిని వదలకుండా మనం బ్రతికితే అది మంచిదవుతుంది. ఇంకేంటండి, వీడిపోతే వాళ్ళ భార్య విధవరాలు కాకపోతే ఏంటి? వీడు అడ్డంగా తీసుకొచ్చి పెంచాలనుకుంటాడు. ఎదటివాడు కష్టపడి సంపాదించుకున్న దాన్ని తీసుకొచ్చి వాళ్ళ నోటి నుంచి తీసుకొచ్చి, ఎదటివాడు పిల్లల నోటి నుంచి తీసుకొచ్చి వీడి పిల్లలకు పెట్టాలనుకుంటాడు. అది వస్తుందండి చివరికి? అదేమి రాదు. ఒకసారి అవుతుంది, దేవుడు తెలియజేస్తాడు. లోపల మనస్సాక్షిని పెట్టాడు దేవుడు.
నువ్వు తప్పు చేసావు అంటారు. ఆ మనస్సాక్షి పర్వాలా, ఏమవదు అనుకున్నాడు అనుకోండి, రెండో తప్పుకు పాల్పడ్డాడు అనుకోండి, వాడు అంతటితో ఫినిష్. అంతకంటే ముందుకు వెళ్ళండి. అర్థమవుతుందండి? లంచాలు తీసుకునే వాళ్ళు కూడా అలాగే అయిపోతారు. అబద్ధ సాక్ష్యాలు పలికే వాళ్ళు కూడా ఎంతకాలమో ఉండరు, అనుభవించలేరు. గుర్తుపెట్టుకోవాలి మనం. ఏంటంటండి వాళ్ళ బిడ్డలు చూసారండి, 5 కోట్లు వస్తాయండి, మా పిల్లలు పెద్ద మేడగా ఉందామండి, ఏమండి మా పిల్లలు పెద్ద చదువులు, కానీ వాళ్ళ భార్య విధవరాలు అయిపోద్ది, వాళ్ళ పిల్లలు దేశ దిమ్మరులై పిచ్చి వాళ్ళుగా తిరుగుతారంట. ఏమండి పిచ్చోళ్ళుగా మారిపోతారు, దేశ దిమ్మరులుగా అడుక్కుంటారండి, మెంటలు వచ్చి తిరుగుతూ ఉంటారు. చూసారా? వాళ్ళు ఎవరు అనుకున్నారు? వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు పాపం చేస్తే, ఏమండి మొన్న యూట్యూబ్లో పాపం కుర్రోళ్ళు ఉంటారు కదా, సేవ చేసేటువంటి కుర్రోళ్ళు, ఎలా అంటే ఒక అబ్బాయి కాళ్ళకు కూడా గట్టి కట్టేశాడు క్లాత్లతో. ఆ 2 కాళ్ళు ఉబ్బిపోయి ఉన్నాయి. ఈ చెయ్యికి ఇక్కడ కట్టేశాడు గట్టిగా. ఈ చెయ్యి అయితే ఇంత లావు అయిపోయింది, ఇక్కడ మాత్రం సన్నగానే ఉంది, అన్ని పురుగులేనండి మొత్తం అంతా. అది చూస్తే నాకు విచిత్రం అనిపించింది. సైతాన్ని ఎంత బంధిస్తుందని. చాలా జాగ్రత్త. వాళ్ళ పిల్లలు దేశ దిమ్మర్లు అయిపోతారంట. అన్యాయపు సొమ్ము మన జీవితంలో ఉండకూడదు, అబద్ధ సాక్ష్యాలు మన జీవితంలో ఉండకూడదు, ఏది కూడా దేవునికి విరోధమైన పనులు చేయకూడదు. ఈ వాక్యం చాలా పెద్ద వాక్యం, కానీ మరి మొత్తం చెప్పడం కుదరదు. విమర్శలోకి వస్తుంది ప్రతిదీ కూడా. దేవుని దగ్గరికి వచ్చే విమర్శ అది కొంతకాలానికి వస్తుంది, కానీ ఇక్కడ ఎప్పటికప్పుడు వస్తుంది అంటండి. ఇదంతా భారం అయిపోద్ది అంటండి. అది కూడా ఉంది ప్రసంగి గ్రంథంలో. ఇవి అలాగే పెట్టించి దేవుడే ఎప్పుడుకో తీర్పు తీరుస్తాడు అంటే అది భారం అయిపోద్ది. కాబట్టి ఈ మధ్యలో ఎప్పటికప్పుడు పనిష్మెంట్లు వస్తూ ఉంటాయి. ఏమండి ఎప్పటికప్పుడు పోలీస్ స్టేషను, హైకోర్టు, సుప్రీంకోర్టు, లేకపోతే పెద్దలు, ఇవన్నీ ఎందుకని? ఎక్కడికక్కడ సద్దు మణగాలని చెప్పి. చాలా జాగ్రత్త. కరుడు కట్టినటువంటి పరిస్థితిలో మనం మరి మనస్సాక్షిని కూడా చంపేసి దేవుని మాటలు వింటున్నప్పటికీ కూడా ప్రేమ చూపించినటువంటి వాళ్ళకి కూడా కీడు చేస్తే అసలు నీకేం సంబంధం? అసలు నువ్వు కష్టపడి తినలేవా? ఎవరి డబ్బులు నాకు రావాలి, మా పిల్లలను పెంచుకోవాలంటే అలాంటి నిన్ను దేవుడు అతి త్వరలో లేపేస్తారు. ఏమండి అలాంటి వాడు భక్తిహీనులు ఉంటే ఏమైపోద్ది? అంత పాడైపోద్ది. కాబట్టి మంచి వాళ్ళ ఉపాధి పోద్ది. ఏమండి అనేకులు మరి నష్టపోతారు. మంచివాడిని చంపితే నష్టం కాదండి, ఒక పెద్ద వృక్షం ఉందండి, ఆ వృక్షాన్ని నరికేశారనుకోండి, ఎన్ని జీవులకో నీడని ఇస్తుంది, ఆహారం ఇస్తుంది. ఏమండి మామూలు కాదండి. చాలా జాగ్రత్త. ఒక మంచి మనిషి అంటే మాటలు కాదు. మనం అబద్ధ సాక్ష్యాలు చెప్తే దేవుని దగ్గర తర్వాత నాన్న ఏంటంటే పాడిపడిపోయిన ఇల్లు. ఇంకా వాళ్ళకి ఏముందండి? ఎప్పుడు చూసినా మరి ఆ పిల్లలు ఉన్నారు, ఆ పిల్లలు ఏంటి దేశ దిమ్మర్లుగా ఉంటారు, పాడుపడిపోయిన ఇల్లే వెతుక్కుంటారంట ఉండడానికి. ఎవడు మెంటల వాళ్ళు ఎక్కడ ఉంటారండి? క్లాస్ అయిన ఇళ్ళల్లో ఉంటారా? పాడుపడిపోయినాయి. ఆ గుడిసే ఏదో ఒకటి ఉందనుకోండి, సత్రం ఏదో ఒకటి ఉందనుకోండి, అక్కడికి వెళ్ళి పడుకుంటారు. ఎక్కడ ఉండరు కదా ఓ అంటే ఏం చేస్తారండి? లేచి ఇంకో చోటకు పోతారు. ఆ దెమ్మలు ఉంటే ఆ దెమ్మల మీద పడుకుంటారు. చాలా జాగ్రత్త. డబ్బు వస్తుంది కదా అని చెప్పి ఏమండి ఇష్టానుసారమైనటువంటి పనులు చేస్తే వాళ్ళు ఎటువంటి అధికారులు అయినప్పటికీ కూడా చాలా జాగ్రత్త. ఎవ్వరు కూడా హత్య అనేటువంటి వాటిలో పాల్గొనకూడదు. ఏమండి దోపిడీ అనే దాంట్లో పాల్గొనకూడదు. ఒకరిదొకరు తీసుకోవడానికి ఇష్టపడకూడదు. నీకు ఒకవేళ నువ్వు కష్టపడి చేయగలవా, న్యాయంగా చేయగలవా, చేసుకో, పని చేసుకో. అంతేకాని న్యాయమైన ధనం మాత్రమే మీలో ఉండాలి. ఏమండి ఎవరి దగ్గర కూడా అన్యాయం చేయకూడదు. మొన్న మరి చాలా టైం అవుతుందని మళ్ళీ చెప్పుకుందాం దీన్ని. ఒక యూట్యూబ్లో ఎంతైంది అవలేదా, యూట్యూబ్లో చూశానండి. ఒకటి ఏంటి అంటే ఒక రైతు తన పొలాన్ని అక్కడ ఉన్నటువంటి మొక్కలు, టేకు చెట్లు ఇవన్నీ నరకడానికి ఇచ్చాడంటండి. ఇచ్చినప్పుడు ఇవన్నీ నరుక్కుంటూ ఉన్నారు, లెక్కలు కట్టి నరుక్కుంటారు. తీరా చూస్తే 100 సంవత్సరాలు పైబడినటువంటి గంధపు చెట్టు ఉందంటండి. దేవునికి స్తోత్రం చెబుదాం. ఆ యొక్క అధికారి చూసి, అయ్యా ఇది గంధం చెట్టు, నీకు తెలీదా? మీ తోటలో ఉందని. తెలీదా అయ్యగారు? గంధం చెట్టు అని తెలీదా? తెలీదండి. ఏమండి ఇది ఒక్కసారి పరీక్షించి అతనికి ఎంత రావాలో చూసి ఇవ్వండి. అది ఎవరో పట్టించుకోలేదంట. ఇంకో అధికారులు పట్టించుకోలేదంట. అతనే పైకి లేఖ రాసి ఇది చాలా వాల్యూ కలిగినటువంటి చెట్టు, మీరు వచ్చి చూడండి అని చెప్పి అది ₹1 కోటి పైనేనంటండి. ఆ ₹1 కోటి ఇప్పించాడంటండి. నువ్వైతే ఇప్పిస్తావా? చాటుగా నరికేసి తీసుకెళ్ళిపోయి ఏమండి
ఏ క్రైస్తవుడికి ఉంటుందండి ఇంత పెద్ద మనసు? నాకు చాలా విచిత్రం అనిపించింది. ఒక అధికారి అలాంటి ఏమంటే తోట కొనేసుకున్నాం, అందులో బంగారం దొరికిందంటే ఇస్తారా ఎవరన్నా? ఎవరు కదా? లాభం వచ్చిందంటే ఎవరు కదా? అంటే ఆ చెట్టులాగానే అనుకున్నాడు అతను కూడా. తీరా చూస్తే ఆ న్యాయం అనేటువంటిది బయట పెట్టి అది ఇప్పించి కోటీశ్వరుని చేశాడంటండి ఆ అధికారి. ఎంత మంచి అధికారి అండి! అసలు లేరు నన్ను అడిగితే అలాంటి వాళ్ళు. ఎక్కడో ఒక చోట. ఏ పాస్టర్లు కూడా ఇవ్వరేమో నన్ను అడిగితే. దేవుని మనసని చెప్పడానికి మాత్రమే చెప్తున్నారు కానీ, చిన్న కానుక కొంచెం తక్కువైతేనే మొహాలు వాడిపోతాయి. ఏమండి? సరిగ్గా చూడకపోతే మొహం మాడిపోతూ ఉంటుంది. బేదవాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేస్తారా? ఆ బేదరాలు కూడా ఈయనకి పెడితేనే వెళ్తారు. చాలా జాగ్రత్త. మనం ఎలా బ్రతుకుతున్నాం అనేటువంటిది ఒకసారి చూసుకోవాలి. మరి మనం అన్యాయంగా తీసుకుంటే, దాని ద్వారా అన్యాయపు సాక్ష్యం చెబితే దాని పర్యవసానం నీ కుటుంబం అనుభవిస్తుంది, నీ తల్లిదండ్రులు అనుభవిస్తారు. నీకు ఇలాంటోడు అసలు పుట్టకపోయినా వాడు పుట్టకుండానే వాళ్ళ వాడికి మేలు అంటండి దేవుని వాక్యం ఉంది. చదువునా ఏంటంటండి? ఎగాదిగా అప్పులు చేసేసి ఒకసారి వస్తే కట్టేద్దాంలే, ఎవడొకడు అనామకుడు దొరుకుతాడు, అదంతా కట్టేద్దాం అనుకుంటే ఇప్పుడు ఏమైపోయిందంటండి? వీడు చచ్చాడు, వాళ్ళ భార్య విధవరాలైంది, వీళ్ళ పిల్లలు కూడా ఏమండి ఇంకా ఈ అప్పులకి చదువుకోవడం లేదు, తిండి లేదు, ఆ ఇల్లు కూడా వేలం పాటికి వెళ్ళిపోద్ది. వాడి ఇల్లు కూడా తీసుకోబడుందని దేవుని వాక్యం ఉంది. వాడు ఏంటంటండి, వాళ్ళ పిల్లలు ఏంటంటండి పాడుబడిపోయిన ఇల్లు ఎత్తుక్కుంటారంట. ఇంత పర్యవసానం ఉంది. చాలా జాగ్రత్త. తప్పును ఒప్పుకున్నారనుకోండి ఏమైపోద్దండి? ఒప్పుకుంటే తక్కువ దెబ్బలు పడతాయి అంటండి. ఇప్పుడు ప్రవీణ్ గారిని అప్పగించిన వాళ్ళు అందరూ కూడా పోలీసులతో సహా, అయ్యా ఇంతవరకు మేము చేసింది ఏదో చేసేసాం, నాకు మాత్రం నిద్ర పట్టట్లేదు, నేను నా జీవితం అయినా అంతే కదా, నేను ఒప్పుకుంటున్నాను అయ్యా అన్నారనుకోండి, ఆ వ్యక్తిని మంచోడు అంటారా చెడ్డోడు అంటారా? మంచోడు అంటారు. దేవుని స్తోత్రం. ఇప్పుడు మారు మనసు వచ్చిందంటారు. నిజంగా ఫ్రాడ్ అండి. ఒక్కడు లెగిస్తే చాలండి. ఏమండి? తేగల కదిపితే డొంక కదులుద్దంట. ఒక్కడన్నా లేవాలని ప్రార్థన చేస్తున్నాను నేను కూడా. నిద్ర పట్టకుండా చేయండి అని అబీమేలెకు రాజుతో దేవుడు మాట్లాడిన మాట ఏంటి? ఆ అమ్మాయి ప్రవక్త భార్య, ఆవిడ ముట్టుకుంటే చస్తావు సుమి అన్నాడు. దేవుడు మాట్లాడలేడా? ఒరేయ్ మీడియా ముందుకెళ్ళి ఒప్పుకోరా అన్నాడు అనుకోండి. ఏమండి? అందుట్లో పెద్దవాడిని రావాలా వద్దా? వస్తే మంచిదే, రాకుండా ఉంటే ఊరు పెట్టుకొని చచ్చాడు. ఎవరు? ఇప్పుడు చదువుతున్న వ్యక్తి ఇస్కరియోతు యోధ. అలాంటి ఇస్కరియోతు యోధాలు ఉంటానే ఉంటారు ఎప్పటికప్పుడు. ఏమండి? పాపం ఉత్తినే డబ్బులు తీసుకొని చంపేస్తూ ఉంటారు. అది ఎంతో పాపం అనమాట. చాలా జాగ్రత్త.